నమస్తే, నేను రోజా. హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు దేవీ శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. ప్రతిరోజు ఈ శరన్నవరాత్రుల సందర్భంగా ప్రఖ్యాత మహిళలను, వివిధ రంగాల్లో వర్క్ చేస్తున్నటువంటి వాళ్లను మీ ముందుకు తీసుకొచ్చి బోలెడు విశేషాలు మాట్లాడుకుంటున్నాం కదా. మరి ఈరోజు నేను మీ ముందుకి ఎవరిని తీసుకొచ్చానో తెలుసా? ఇంజనీరింగ్ డాక్టరే కాదు, నేను ఇంకేదో కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలి అని అప్పట్లోనే ఆమె పైలట్గా శిక్షణ పొందారు. పైలట్గా శిక్షణ పొంది ఏదో ఎయిర్లైన్స్లో జాబ్ చేస్తూ కాలం గడిపేయాలనుకోలేదు. నాలాంటి పైలట్స్ని బోల్డ్ అంతమందిని తయారు చేయాలి అని ఫ్లైటెక్ ఏవియేషన్ అకాడమీని స్థాపించిన మమతా కోట గారితో ఈరోజు మనం బోలెడు విశేషాలు మాట్లాడుకుందాం. నమస్తే మమతా గారు. నమస్తే అండి. హ్యాపీ దసరా. వెరీ వెరీ హ్యాపీ దసరా మీకు, అందరి ప్రేక్షకులకు హ్యాపీ దసరా. థ్యాంక్ యూ సో మచ్. దసరాకి ఎప్పుడు క్యాప్టెన్ మమతాని మేము అదే డ్రెస్లో అలా చూస్తూ ఉండేవాళ్ళం. ఈరోజు చాలా ఫార్మల్గా ఆ లుక్ నుంచి కంప్లీట్గా ఇలా చూడడం మాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అ చేంజ్. నేను కూడా అనుకున్నాను లెట్ మీ బీ ఇన్ అ సారీ టుడే అని. గుడ్. సో ఎలా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు మమతా గారు దసరా సెలబ్రేషన్స్ చిన్నప్పుడు? చిన్నప్పుడు ఇట్ వాస్ వెరీ బ్యూటిఫుల్ అండి. వీ ఆల్ యూస్ టు గో టు మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళేవాళ్ళం. అండ్ ఆఫ్టర్ మై మ్యారేజ్ ఐ యూస్ టు గో టు మై ఇన్లాస్ హౌస్. సో ఆ రోజులో అందరూ ఉండేవాళ్ళు అక్కడ. అంటే మొత్తం ఎంటైర్ ఫ్యామిలీ యూస్ టు గెట్ టుగెదర్. I think they are the best days. Ippudu malli that is not happening now. Once we lose our elderly people, very seldom we have that get-togethers. And moreover, now because of COVID, inka ఇది అయిపోయింది. ఈ ఇయర్ అయితే అసలే లేదు. ఎలా ఉందండి లాక్డౌన్ టైంలో ఫ్లైటెక్ ఏవియేషన్ అకాడమీ స్టూడెంట్స్కి క్లాసెస్ కానీ అవన్నీ ఎలా రన్ చేస్తున్నారు? ఇప్పుడు మేము ఆన్లైన్ చేస్తున్నామండి. వీఆర్ డూయింగ్ ఆల్ థియరీ క్లాసెస్ ఆన్లైన్ అండ్ ప్రాక్టికల్ ఫ్లయింగ్ వచ్చేసి వీఆర్ డూయింగ్ ఇట్ హియర్ ఓన్లీ బట్ విత్ ఆల్ ప్రికాషన్స్ అనమాట. వీఆర్ టేకింగ్ ఆల్ ద ప్రికాషన్స్ ఇన్ డూయింగ్ దట్. చిన్నప్పుడు దసరాకి ఇప్పుడు దసరాకి మేజర్గా మమతా గారు కనిపెట్టిన డిఫరెన్సెస్ ఏంటి, ఎలా ఉంది? లేదండి, ఐ స్టిల్ ఫీల్ చిన్నప్పుడే చాలా బాగుండే. ఇప్పుడు చాలా మారిపోయింది. అసలు సిటీలోనైతే అసలు దసరా పెద్ద ఫీలింగే ఉండదు. దెర్ ఈజ్ నథింగ్. ఏంటో వండుకుంటారు, తింటారు, అదే తప్ప ఇంకేం లేదు. ఊర్లలో అయితే మేము మంచిగా అందరి ఇంటికి వెళ్ళేవాళ్ళం. అంటే మా గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళ బ్రదర్స్ వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఉంటాయి కదా, అందరి దగ్గరికి వెళ్ళి అందరికీ జమ్మాకి ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడము. దట్ యూస్ టు బి సచ్ అ బ్యూటిఫుల్ ఈవెంట్. అఫ్ కోర్స్ చిన్నప్పుడు దేర్ ఆర్ 2 things వీ లుక్ ఎట్. మనం అందరి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం ఇస్తే వాళ్ళు ఏదో 10 రూపాయలు 20 రూపాయలు ఇచ్చేవాళ్ళు. సో దట్ వాజ్ ఆల్సో వన్ ఆఫ్ ద అదర్ ఇన్సెంటివ్. ఇప్పుడు మా దగ్గరికి ఎవరు పిల్లలు రారు, మేము ఎక్కడ వెళ్ళేది లేదు. అండ్ మోర్ ఓవర్ యాజ్ ఐ టోల్డ్ యూ, ఈ ఇయర్ అయితే కోవిడ్ వల్ల నేను అనుకోవడం మనకు ఒక 1 year అంతా మైనస్ చేసేసుకోవాలి మన లైఫ్లో. అంతే. దెర్ ఇస్ నో 2020. అంతే అదే. దసరా అనగానే మేజర్గా మనకి ఇప్పుడు జమ్మి ఆకు అని అన్నారు, కానీ ఈ జనరేషన్లో అసలు జమ్మి అంటే ఏంటి తెలియదండి వాళ్ళకి. పాపం అసలే తెలియదు. ఇన్ఫ్యాక్ట్ నేనే ఈరోజు మార్నింగే నేను మా స్టాఫ్తో మాట్లాడుతున్నాను. ఇంతమంది ఉన్నారు కదా, వీళ్ళకైనా కనీసం అసలు ఆ జమ్మాకి ఏంటి అలా చేసుకుందాం మనం. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది టైం నేను కూడా ఇంటికి వెళ్ళట్లేదు. సో మేము అదే చూడాలి, ఇంకా ఏం చేయాలి. కనీసం క్యాంపస్లో ఉన్న 10-15 మంది కన్నా we want to do something this time. ఓకే. మీరు చిన్నప్పుడు అవ్వాలి అనుకున్నదే అయ్యారా? లేదు. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బి అ డాక్టర్. నేను ఎప్పుడు డాక్టరే అనుకున్నాను. చిన్నప్పటి నుంచి నేను డాక్టరే అనుకున్నాను. నాకు ఇప్పటికీ డాక్టర్ అంటే చాలా ఇష్టం, చాలా ఇష్టం. అందుకే మా ఫ్రెండ్స్ ఎవరు డాక్టర్ చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్. సో వాళ్ళు ఎప్పుడైనా సర్జరీస్ చేస్తే కూడా అడుగుతాను. ఐ రిక్వెస్ట్ దెమ్ అనమాట దట్ కెన్ ఐ కమ్ విత్ యూ ఫర్ ద సర్జరీస్ అట్లా అడుగుతాను. ఆర్ అట్లీస్ట్ పోస్ట్ సర్జరీ నాకు చూపిస్తారా ఏం చేశారు. బికాజ్ ఇప్పుడు చాలా రికార్డింగ్స్ చాలా చేస్తుంటారు అనమాట. సో అలా చూస్తూ ఉంటాను. నాకు ఇష్టం, చాలా ఇష్టం డాక్టర్ అంటే. ఓకే. అండ్ ఎందుకు మరి ఇటు సైడ్ వచ్చేసారు? యాక్చువల్గా నాకు ఫస్ట్ టైం ఒక సీట్ వస్తే నాకు కాకినాడలో వచ్చింది మెడికల్ సీట్. అప్పుడు ఇన్ని మెడికల్ కాలేజెస్ లేవండి. స్కూలింగ్ అంతా బాంబేలో ఉండింది. బాంబే నుంచి హైదరాబాద్ వస్తేనే నాకు ఏదో ఊరు వచ్చినట్టు అనిపించేది. మళ్ళీ హైదరాబాద్ నుంచి ఇంకా కాకినాడ అంటే నువ్వు ఉండలేవు, అసలు నువ్వు 4 రోజుల్లో పారిపోయి వచ్చేస్తావు, నువ్వు యూ కాంట్ స్టే దేర్. సో వై డోంట్ యూ రైట్ 1 more year అండ్ ట్రై టు గెట్ అ సీట్ ఇన్ హైదరాబాద్ అని అన్నారు. అలా అనుకొని నేనేం చేశానంటే సరే మళ్ళీ ఇంకొక 1 year మళ్ళీ చదివి ఇంకొక నెక్స్ట్ టైం ఐ మే గెట్ అ బెటర్ ర్యాంక్ అండ్ ఐ మే డూ ఇట్ హియర్ అనుకుని అప్పుడు నేను హాబీగా జాయిన్ అయ్యాను ఫ్లయింగ్లో. సో జాయిన్ అయినప్పుడు చూసింది ఏంటంటే మా సీనియర్స్ వీళ్ళందరూ చాలా కష్టపడుతున్నారు థియరీ పేపర్స్ పాస్ కావడానికి. సో నేను అనుకునేది అబ్బా ఇంతేంటి కష్టము అంటే, మాకు ఇక్కడ ఏంటంటే ప్రతి సబ్జెక్ట్లో 70 పాస్ మార్క్ అండి. మిగతా దగ్గర 70 అంటే డిస్టింక్షన్ అంటారు. దీనివల్ల ఇంత కష్టం అవుతుందో అందరికీ పాస్ కావడం. సరే నేను కూడా రాసి చూస్తాను పాస్ అవుతానా లేదా అనుకుని ఒక్కొక్క పేపర్ చదివి నేను ఏ ఎగ్జామ్ రాస్తే ఆ ఎగ్జామ్ పాస్ అయ్యుకుంటూ వెళ్ళిపోయాను. ఎప్పుడైతే ఎగ్జామ్స్ అన్నీ పాస్ అయిపోయానో ఇంకప్పుడు మా పేరెంట్స్ మా బ్రదర్స్ అందరూ అన్నారు ఏమనంటే, నువ్వు ఎందుకు ఊరికే మెడిసిన్ వెనకాలనే అనుకుంటున్నావు, వై డోంట్ యూ టేక్ దిస్ యాజ్ ఎ కెరియర్ అని.
అప్పటికి నా మనసు ఒప్పలేదు, కానీ రాశాను ఎగ్జామ్, మళ్ళీ రాశాను మెడికల్ది. రాస్తే ప్రీవియస్ ఇయరే బెటర్ ర్యాంక్ వచ్చింది. ఆ ఇయర్ ఇంకా చండాలం ర్యాంక్ వచ్చి ఎక్కడ సీటు కూడా దొరకలేదు నాకు. ఇంకా సీట్ దొరికినప్పుడు ఇంక ఇదే గతి అని ఇదే చేసేసాను అట్లా అనమాట. ఓకే, ఎలా ఉండింది మీ ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్? బాగుండిందండి. మాకు మంచి ఇన్స్ట్రక్టర్స్ ఉండే, మాకు మంచి ఇన్స్ట్రక్టర్స్ ఉండే మా టైంలో. అండ్ కొంచెం ఫెసిలిటీస్ తక్కువ ఉండే, అంటే 2 ఎయిర్క్రాఫ్ట్సే ఉండేవి, మేము 100 మంది స్టూడెంట్స్ ఉండేవాళ్ళము. సో ఆ ఫెసిలిటీస్ చాలా కష్టం ఉండేది ఆ రోజులలో. కానీ మా స్టాఫ్, మా ఇన్స్ట్రక్టర్స్ మంచి వాళ్ళు ఉండే. సో అట్లా మేము దే రియలీ ఎంకరేజ్డ్ అస్. నాకు అప్పుడు మేము 3 అమ్మాయిలు జాయిన్ అయ్యాం మా బ్యాచ్లో ఆ ఇయర్. కానీ 2 అమ్మాయిలు మధ్యలో ఆపేశారు. ఇంకా తర్వాత నేను ఒక్కదాన్నే ఉండిపోయాను వాళ్ళ బ్యాచ్లో. ఆ 2 అమ్మాయిలు తర్వాత ఒక 2-3 ఇయర్స్ తర్వాత మళ్ళీ కంప్లీట్ చేశారు. అంటే మాదంతా అయిపోయిన తర్వాత చేశారు. వాళ్ళు కూడా ఇప్పుడు ఎయిర్లైన్స్లో చేస్తున్నారు. మీరు స్టార్ట్ చేసినప్పుడు దీన్ని అంటే ఒక ప్రొఫెషన్గా తీసుకుందాము అని మీరు ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు ఒక్కళ్ళే ఉన్నారు మీ బ్యాచ్లో. ఇప్పుడు చూస్తే ఆ నెంబర్ ఇప్పుడు చాలా పెరిగారండి. చాలా. అసలు మీకు తెలిసే లేదో, ఇండియాలో ఉమెన్ పైలట్స్ మన మొత్తం ప్రపంచంలో అందరికంటే ఎక్కువ నెంబర్స్ ఇండియాలో ఉన్నారు ఉమెన్ పైలట్స్ ఈ రోజులో. అయితే మిగతా మిగతా కంట్రీస్లో 2%, 4% ఉమెన్ పైలట్స్ వాళ్ళ ఎయిర్లైన్స్లో ఉంటే మన కంట్రీలో 13% ఉన్నారు ఇప్పుడు. సో దిస్ ఈస్ ద హైయెస్ట్ ఇన్ ద వరల్డ్ అనమాట. సో మీరు ఆలోచించవచ్చు ఇంకా ఎంత చేంజెస్ వచ్చాయి ఉమెన్. ఇప్పుడు కూడా నా దగ్గర ఆల్మోస్ట్ 30-40% గర్ల్స్ ఉన్నారు. ఓకే, ఎలా ఉంటుంది మ్యామ్ అంటే ఎయిర్లైన్స్లో వెళ్ళిన తర్వాత? చాలా బాగుంటుందండి, చాలా బాగుంటుంది. లేదు అస్సలు ప్రాబ్లం లేకపోతే ఇంకొకటి లేదు. మీరు పైలట్కి వస్తే కూడా చాలా బాగా చూసుకుంటారు ఎయిర్లైన్స్లో కూడా. అండ్ ఎయిర్లైన్స్ ఈజ్ ఆల్సో వెరీ హ్యాపీ విత్ ఉమెన్ పైలట్స్. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ వాళ్ళు ఏమి ట్రబుల్ చేయరు, గమ్మున వాళ్ళు వస్తారు, వాళ్ళు జాబ్ చేసుకుంటారు, వెళ్ళిపోతారు. ఆల్కహాల్ ప్రాబ్లం చాలా తక్కువ ఉమెన్ తోటి ఎయిర్లైన్స్లో. ఎయిర్లైన్స్లో మెజారిటీ మెన్తో ఉంటుంది ఆల్కహాల్ ప్రాబ్లం పైలట్స్ తోటి. సో ఉమెన్కి అది కూడా చాలా తక్కువ. సో దానివల్ల ఆల్ ఎయిర్లైన్స్ ఆర్ వెరీ వెరీ హ్యాపీ విత్ ఉమెన్ పైలట్స్. అంటే ఈ ప్రొఫెషన్లోకి వచ్చేటప్పుడు ఎంకరేజ్మెంట్ ఎలా ఉండింది? నాకు ఎంకరేజ్మెంట్ అంటే నా ఫ్యామిలీ అసలు తెలీదు. నా ఫ్యామిలీ నా ఎంకరేజ్మెంట్, మా పేరెంట్స్, మా బ్రదర్స్, అండ్ దెన్ ఆఫ్టర్ మై మ్యారేజ్ మై హస్బెండ్ అండ్ మై ఇన్లాస్. సో నాకు ట్రూలీ స్పీకింగ్ నాకు ఎప్పుడు బయటేమే అవసరం కూడా పడలేదు ఎంకరేజ్మెంట్. ఎందుకంటే మనం 10 మందితో మాట్లాడితే 10 మందిని మనం డిస్కరేజ్ చేస్తారు, కానీ ఎంకరేజ్ చేయరు. మా పేరెంట్స్ నన్ను ఎంకరేజ్ చేస్తుంటేనే మా పేరెంట్స్ని డిస్కరేజ్ చేసేవాళ్ళు చాలామంది ఉండేవాళ్ళు అనమాట. మా ఫాదర్ని వచ్చేసి వాళ్ళు అడిగేది ఏమనంటే, మీరెందుకు ఏం చేపిస్తున్నారు అమ్మాయిని మీరు ఎలా హస్బెండ్ని ఎలా తెస్తారు, మీరు మ్యారేజ్ ఎలా చేస్తారు, ఇవన్నీ ఇష్యూస్ ఉండేదన్నమాట. ఇప్పుడు పేరెంట్స్ థింకింగ్ ఎలా ఉందండి? ఇప్పుడు చాలా మారిందండి. మనకి అర్బన్ ఏరియాస్లో చాలా మారిపోయింది. ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు అనేది తేడా లేదు. అమ్మాయిలను కూడా చాలామంది పేరెంట్స్ దే ఆర్ ఎంకరేజింగ్ దెమ్. అఫ్కోర్స్ రూరల్లో ఇప్పుడు కష్టమే ఉంది, ఇప్పుడు కూడా చాలా కష్టమే రూరల్లో. అంటే అఫోర్డబిలిటీ ఉంటుంది. అఫోర్డబిలిటీ ప్రాబ్లం వచ్చే వరకు దే వుడ్ ఫస్ట్ గివ్ అ చాయిస్ టు ద సన్. అది ఇప్పుడు కూడా ఉంది అక్కడ. అండ్ రూరల్ అర్బన్ అని కాకుండా ఇన్ జనరల్గా కూడా ఆ జెండర్ డిస్క్రిమినేషన్ అనేది ఇంకా చూస్తూనే ఉందండి. ఉంది మొత్తంగా పోదు కూడా. మన తరంలో చూస్తామో లేదో, అట్లీస్ట్ నా తరంలో చూస్తానో లేదో టోటల్గా తెలియదు. కానీ ఎస్, నేను యాజ్ అన్నట్టు అర్బన్ గర్ల్స్ ఆర్ స్టిల్ లక్కీ యాజ్ కంపేర్ టు ద రూరల్. రూరల్ లెవెల్లో కూడా ఇంకా చేంజెస్ రావాలి, ఆ మైండ్ సెట్ మారాలి అని అంటే ఎక్కడ చేంజ్ రావాలంటారు మమత గారు? ఇట్ ఈస్ ఆల్ ఎవ్రీబడి హ్యాస్ టు వర్క్ టుగెదర్. సొసైటీ, NGOs, గవర్నమెంట్, అందరు టుగెదర్ ఓన్లీ. వీ కెనాట్ పిన్ పాయింట్ అండ్ సే ఓన్లీ ఇట్స్ గవర్నమెంట్స్ రెస్పాన్సిబిలిటీ ఆర్ NGOs రెస్పాన్సిబిలిటీ. రైట్ ఫ్రమ్ అ స్కూలింగ్ దగ్గర నుంచి టీచర్స్ రెస్పాన్సిబిలిటీ. దట్ ఈస్ హౌ దే హ్యావ్ టు కీప్ డ్రిల్లింగ్ ఇన్ టు దేర్ మైండ్స్ ఆఫ్ ద స్టూడెంట్స్. విమెన్ ఎంపవర్మెంట్ అంటాం, అది ఎంతవరకు మన దగ్గర ఉంది అని అంటే వాట్ ఈస్ యువర్ ఆన్సర్? వెరీ నైస్ క్వశ్చన్ అండి. See, basically what is women empowerment అన్నప్పుడు I believe that women can be empowered when they are financially independent. Without financial independence చాలా కష్టం అండి ఉమెన్ ఎంపవర్మెంట్ తేవడం. సో ఇప్పుడు మీరు రూరల్లో కూడా చూస్తే వాళ్ళు దే కుడ్ బి లేబర్ ఆల్సో, బట్ దే హ్యావ్ లాట్ ఆఫ్ దేర్ సెల్ఫ్ ఇండిపెండెన్స్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఐ వుడ్ సే when we talk to these people, the labor class people and the low employed people, వాళ్ళు they are the ones who are running the house. Most of their men, whatever they earn, they drink. End of the day. Yes. So I would say there is a women empowerment, ledani kaadu, but when it comes to the, like what we are looking at is a disparity between a woman and a man. Ippudu kuda labor ki ellinappudu woman gets maybe 400, so the man gets around 600, 800 వాళ్ళకి ఇస్తారు అట్లాగా. So okay, ఉండొచ్చు physically they may be a slightly weaker,
But there are, as I said, like ఇప్పుడు మా ఫీల్డ్లో there is no disparity. There is no disparity. First officer అంటే అది woman ఉండని man ఉండని they get the same salary. Similarly is mostly all other fields, and కొంతమంది అనుకుంటారు అబ్బో ప్లేన్ ఫ్లై చేయడం అంటే ఎంతో స్ట్రాంగ్ ఉండాలి, ఫిజికలీ వెరీ స్ట్రాంగ్. We have girls who are just barely 5 feet. Not even 5, even they could be even an inch less than 5 feet. Very small structure. వాళ్ళని చూస్తే ఈ 7th 8th అమ్మాయి అనుకుంటాం మనం. వాళ్ళు they are flying the biggest planes. So what I mean to say is woman has to empower herself. We should not wait for somebody to empower us. Adi very important. A woman should be helpful to another woman. Yes. And when we can do that, we automatically empower our women all around us. It could be even your own maid. ఆ అమ్మాయికి కొంచెం ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే we should give that helping hand to her. Whether it is boys or girls, వాళ్ళకి 5,000 సంపాదించినప్పుడు సరిపోట్ల, 50,000 సంపాదించినప్పుడు సరిపోట్ల, 5 లక్షలు కూడా సరిపోట్ల. ఇలా ఉంటే వాళ్ళు ఎప్పుడు ఎవరికి హెల్ప్ చేయలేరు. మనము ఫస్ట్ మనం ఏమనుకోవాలి అంటే, దట్స్ వన్ థింగ్ మై ఫాదర్ హ్యాస్ టోల్డ్ మీ, యూ హ్యావ్ టు స్టార్ట్ హెల్పింగ్ ద సొసైటీ ఫ్రమ్ ద డే యూ స్టార్ట్ ఎర్నింగ్, నాట్ ఆఫ్టర్ యువర్ రిటైర్మెంట్. డోంట్ ఎవర్ కీప్ దట్ యూ హ్యావ్ టు డూ ఇట్ ఆఫ్టర్ యువర్ రిటైర్మెంట్. అప్పుడు నీ కాలు చేతులు సరిగ్గా ఉంటాయో లేవో తెలీదు, నీకు ఎనర్జీ లెవెల్స్ ఎంత ఉంటాయో తెలీదు. అందుకని యూ షుడ్ స్టార్ట్. సో వీ వర్ హ్యావింగ్ టిల్ రీసెంట్లీ 30-35 గర్ల్స్ ఒక హోమ్ ఉండింది మహీంద్రా హిల్స్లోనే. అందులో మేము ఆల్మోస్ట్ 20 అమ్మాయిలు ఇప్పుడు జాబ్ చేస్తున్నారు. ఎంపవర్డ్ విమెన్ని ఎంతవరకు మేల్ సొసైటీ డైజెస్ట్ చేసుకుంటుంది? ట్రూలీ స్పీకింగ్ కొంచెం ఉంటుంది, ఒక్క పిసరు ఐ విల్ సే. ఓకే, కానీ ఇప్పుడు లాస్ట్ 20 yearsలో మైండ్ సెట్ ఆఫ్ మేల్ మెంబర్స్ ఆల్సో హ్యావ్ చేంజ్. సో దే డూ యాక్సెప్ట్ ఉమెన్ యాజ్ దేర్ బాసెస్. ఇట్ ఈస్ నాట్ సో డిఫికల్ట్ ఫర్ దెమ్ టు యాక్సెప్ట్ నౌ. ముందు ఉండేది, అరే ఐ డోంట్ నో వెదర్ షీ నోస్ ఎనీథింగ్ ఆర్ నాట్, తను వచ్చేసింది ఇప్పుడు మనకి తనకి ఏమైనా మేము చెప్తే కూడా అర్థమవుతుందో అర్థం కాదు. కానీ దే రియలైజ్ దట్ ద ఉమెన్ వెర్ నో లెసర్ దెన్ ఎనీబడి వెన్ ఇట్ కమ్స్ టు ప్రొఫెషనలీ. సో ద ఉమెన్ హ్యావ్ బిల్ట్ దట్ రెస్పెక్ట్ ఆల్రెడీ. సో ఇప్పుడు వాళ్ళకి నోబడి హెసిటేట్స్ ఇన్ యాక్సెప్టింగ్ అ ఉమెన్ బాస్. సో ఐ డెఫినెట్లీ ఫీల్ ఇట్ ఈస్ నాట్ అన్ ఇష్యూ ఎట్ ఆల్. అమ్మాయి అనగానే ఎక్కడ ఇందులో తక్కువ కాదు, ఆకాశంలో సగం, అవనిలో సగం, ఇలాంటివి చాలా చెప్తూ ఉంటాం కదా. బట్ రియల్ లైఫ్లో రియాలిటీకి వచ్చేసేసరికి అది ఎంతవరకు అమలవుతుంది అంటారు? నిజంగా చాలా బాగా అడిగారు మీరు. నేను చెప్తాను చూడండి, అది 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 మన మీద డిపెండ్ అయ్యి ఉంటుంది, ఒక ఉమెన్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఎందుకంటే నేను ప్రతి ఒక్కరూ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే, ఒక అమ్మాయి అంటే ఒక మంచి దాసి. మెయిన్ థింగ్ చిన్నప్పటి నుంచి కూడా దట్ ఈస్ ద ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ అ ఉమెన్. ఎలా మదర్ ఉన్నారనుకోండి, మదర్ అనుకుంటారు మా అమ్మాయి ఈ పనులు చేయాలి, అదే అబ్బాయికి ఆ పనులు చెప్పరు. మళ్ళీ మ్యారేజ్ అయిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ఇన్లాస్, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ హస్బెండ్, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ చిల్డ్రన్, ఇవి చాలా డిఫరెంట్గా ఉంటాయి. అంటే ప్రతి ఒక్కరు దే ఎక్స్పెక్ట్ ద మదర్ షుడ్ డూ ఫర్ దెమ్, ద వైఫ్ షుడ్ డూ ఫర్ దెమ్, అలా ఉంటుంది. కానీ నేను వెడ్డింగ్ కార్డ్ ఇవ్వడానికి వెన్ ఐ వెంట్ టు వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ మామ్, she told me one thing very cutely. She said, చూడమ్మా, డోంట్ ప్యాంపర్ యువర్ హస్బెండ్ అనింది. నాకు అర్థం కాలే, వాట్ డస్ షీ మీన్ బై సేయింగ్ దాట్ అనిపించింది నాకు. సో నేను అన్నాను, అదేంటంటే అందరేమో మీ ఇన్లాస్ని బాగా చూసుకో, మీ హస్బెండ్ని బాగా చూసుకో అది చెప్తుంటారు, మీరు ఉల్టా చెప్తున్నారు ఏంటి నన్ను డోంట్ ప్యాంపర్ యువర్ హస్బెండ్ అంటే. షీ సెడ్, లుక్, as a daughter-in-law you should perform your duties, as a wife you should perform your duties, but do not pamper them. And we actually end up pampering them. For example, నేను అన్న, నాకు ఇప్పటికీ మీరు అర్థం అవ్వట్లేదు మీరు ఏం చెప్తున్నారు అని అన్నాను. దెన్ షీ సెడ్, లేదమ్మా, నా మ్యారేజ్ అయినప్పుడు, అంటే షీ ఈజ్ మై మదర్స్ ఏజ్, నా మ్యారేజ్ అయినప్పుడు నేను టు ఇంప్రెస్ మై హస్బెండ్ నేను మా అంకుల్ టూత్ బ్రష్ మీద పేస్ట్ పెట్టి ఇచ్చేదాన్ని, అండ్ ఈ రోజు కూడా ఆయన మార్నింగ్ లేసి అలా పేపర్ పట్టుకొని కూర్చుంటారు టిల్ ద టైమ్ ఐ పుట్ give him a toothbrush. Oh God. So do not enter. Until when she gave me this small example, she said, suppose say you have to make a breakfast, you make the breakfast, keep it ready there, let them go take their serving. It is not that you have to serve in the plate and go. Yes, if your mother-in-law is not there, it is your job to look after her when she is not well. When somebody is not well in the house, whoever it is your duty to look after. But at the same time, divide your duties between both of you. Otherwise what happens is a woman gets tired very much. ఎందుకంటే తనకి ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద ఉమెన్ ఆర్ వర్కింగ్. సో బయట పని చేసుకోవాలి, ఇంట్లో చేసుకోవాలి మొత్తము. దెన్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ క్రైసిస్ ఇన్ ద హౌస్ యూ టేక్ అ లీవ్ అండ్ సిట్. సో ఇవన్నీ దీస్ థింగ్స్ డూ మ్యాటర్ ఇన్ యువర్ ప్రొఫెషనల్ లైఫ్ ఆల్సో. సో సమ్వేర్ యూ హ్యావ్ టు బ్యాలెన్స్ ఇట్ అవుట్. సో యూ కెన్ డూ దట్ ప్రొవైడెడ్ యూ పుట్ యువర్ ఫుడ్ డౌన్ ఫ్రమ్ ద day one.
మీరు స్టార్టింగ్లో ఏదో ఇంప్రెస్ చేయడానికి అన్నీ చేసేసి సడన్గా నాతో అవ్వట్లేదు అని అంటే దెన్ దే ఫీల్ బ్యాడ్, దే థింక్ ఈరోజు ఏంటమే ఏమైపోయింది, తనకు పిచ్చి అయిపోయిందా, ఎవరో ఏమో నేర్పించేశారు, ఇది అది అన్నీ మొదలైపోతాయి అనమాట. సో మై దిస్ థింగ్ ఫర్ ఎవ్రీ ఉమెన్ వుడ్ బి, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు బ్యాలెన్స్ అ లైఫ్ అండ్ లివ్. We should be respectful to everybody. At the same time, respect the other people the way they are. Take care of your in-laws. When I say take care, it doesn't mean you pamper them. Again, I'm telling you. And I very seldom I lived with my mother-in-law. You know, she probably just stayed twice. When she was unwell, she came to me. But I definitely feel it's my pride because tanu eppudu ekkadiki veladu. Ante memu she has 5 sons and 2 daughters. And 7 children lo, the only time she ever came and stayed is my house. Oh. So I feel great. I feel very honored for that. That you know because they will do it only when they trust you. When they know yes they will get everything that they want, they will get here annattu. Andarki expectations chaala untayi as I told. But you should meet avvalante manam chaala tyagalu cheyalsi untundi. Atlantappudu manam em cheyalante it is better to talk out, be vocal. We have to tell amma I also get tired when I get back. So amma can you cut vegetables and keep it ready? Nana can you do this and keep it ready? You know, then that will make my life a little more easier. So then what happens is they are also understanding parents. But it is how you speak, how you win their confidence, how well. Otherwise everybody will say, inka amma kodlo ochindi ante inka everything is her responsibility. Crime ko వచ్చేసరికి మన దగ్గర అంటే ఎందుకు ఎక్కువ డే బై డే పెరుగుతూ ఉంది తప్ప దీనికి ఎండ్ అనేది ఎక్కడ ఉంటుంది అని అంటారు? To be frank, let me tell you, crime is not just in India, it's there all over the world. Okay, there, at any place women safety అనేది ఎక్కడ there is no country throughout the world it is. I feel that అది ఎప్పుడు ఎలా people behave because we have seen when we keep reading and articles and all, sometimes we find like people who have been the very wisest people also at times misbehaved in certain circumstances. So it is very important for the woman to carry herself very well. అంటే నేను అనేది ఏంటంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ అ ఉమెన్స్ ఫాల్ట్ దే ఆర్ బీయింగ్ ఐ మీన్ అ క్రైమ్ ఈస్ హ్యాపెనింగ్ టు దెమ్ అని కాదు. వితౌట్ దేర్ ఫాల్ట్ ఆల్సో ఇట్ ఈస్ హ్యాపెనింగ్ మెనీ ప్లేసెస్ ఇట్ హ్యాపెన్స్. యట్ ఐ వుడ్ ఆల్వేస్ సే అ ఉమెన్ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్ వెన్ షీ ఈస్ డీలింగ్ విత్ అదర్ పీపుల్. ఆ కేర్ఫుల్నెస్ ప్రతిసారి మైండ్లో ఉండాలి, ప్రతిసారి ఉండాలి. ఏంటంటే వీ షుడ్ నాట్ టేక్ ఎనీబడి ఫర్ గ్రాంటెడ్ ద పర్సన్ హూ ఇస్ నెక్స్ట్ టు అస్. ఇట్ కుడ్ బి యువర్ ఓన్ అంకుల్, గ్రాండ్ ఫాదర్ ఆల్సో. అండ్ యూ నో యాక్చువల్లీ లైక్ ఇన్ అవర్ యంగ్ ఏజెస్ మనకు ఎప్పుడు చిన్నప్పుడు మాకు నేర్పించేవాళ్ళు ఏమనంటే జస్ట్ బీ అవే ఫ్రమ్ ద మెన్, బీ అవే ఫ్రమ్ ద మెన్ అని. So even in your own family, actually if you see the Indian statistics, the majority of the crime happens in the house. Yes. Which is not even coming outside. It is totally hushed up in the house. Because of some various reasons, various social stigma, societal reasons, you know. So నేను అనేది ఏంటంటే how again a woman only can help another woman. Because ఇంట్లో ఒకటే woman అయితే ఉండరు జనరల్గా. You definitely have. Then even if you're alone, seek the help of your neighbors, seek the help of your elders, everybody. But do not allow atrocities to happen on you. అది ఒక్కసారి మనం అలౌ చేస్తే the other person will start taking you for granted. And this is what I'm finding happening in most of the places. Because see, we come to know, ఇప్పుడు Me Too అది కూడా చాలా నడిచింది. Now why should they say after 5 years Me Too? I always feel that if something is going wrong with you, stand up and speak there. Then that person will be scared also and he'll not try to repeat with anybody. But if you go on accepting and you're going on surrendering yourself for everything, and later after years you say you have been molested for so many years, I really don't know what is the point. What is it that you'll achieve now out of that? There's nothing. You wanted to end that there, and you want the others also not to be. See, there are 2 reasons why people should be vocal in speaking is not only you're safeguarding yourself, you're safeguarding others from that person. Yeah. Which is very important. So this is very important that women should speak out. So workplace-లో ఎప్పుడైనా మీకు అలాంటి లిటిల్ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఫేస్ చేసిన సందర్భాలు ఉన్నాయా? No, not really. People really respected me all through. And I never had any kind of issues. They were very, very helpful to me all through. పేరెంట్స్ కూడా అండి ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయింది అని అంటే ఇంజనీరింగ్ ఆర్ మెడిసిన్ ఈ 2 ఆప్షన్స్ మాత్రమే పెట్టుకొని వాళ్ళ పిల్లలు కూడా ముందు నుంచి గైడ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు చాలా వరకు చేంజ్ అయింది అని అనుకోవచ్చు వాళ్ళ మైండ్ సెట్. అంటే ఇంకొక చాలా ఆప్షన్స్ ఉన్నాయి మీ ముందు అని చెప్పే పేరెంట్స్ ఉన్నారంటారా? చాలా వరకు ఒక 10% ఉన్నారు అంతే. ఇప్పటికీ ద మెయిన్ టార్గెట్ ఈజ్ మెడిసిన్ అండ్ ఇంజనీరింగ్.
సో ఇన్ఫ్యాక్ట్ నా దగ్గరికి చాలామంది ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి కూడా వస్తారు పైలట్ ట్రైనింగ్కి. ఓకే. సో దే ఆల్వేస్ సే ఏమనంటే నేను అంటాను, అరే బాబు మరి ఇంజనీరింగ్కి ఎందుకు వెళ్ళావు 4 years, కుడ్ హ్యావ్ కమ్ హియర్, ఇప్పటివరకు యూ వుడ్ హ్యావ్ బీన్ ఇన్ ద ఎయిర్లైన్స్ కదా అంటే, లేదు మ్యామ్ మా పేరెంట్స్ అన్నారు నువ్వు పైలట్ ట్రైనింగ్ చేయాలా ఏమైనా చేయకని ఇంజనీరింగ్ తర్వాత చేయి అట్లా అనమాట. సో అది బికాజ్ ఈ ఎక్స్పోజర్ లేకపోతే కొంచెం కష్టం. ఇప్పుడు మా పైలట్స్ పిల్లలు ఉంటారు, అందరూ దే వాంట్ టు బీ పైలట్స్. సో ఇట్ ఆల్ డిపెండ్స్ దేర్ ఎక్స్పోజర్ లెవెల్స్. అది కొంతమంది ఉన్నారు ఇప్పుడు ఏవియేషన్ రిలేటెడ్ మనుషులు ఎవరైతే ఉంటారో దే ఆల్ వాంట్ దేర్ చిల్డ్రన్ టు బీ పైలట్స్. ఓకే. దే ఆల్వేస్ ట్రై దేర్ బెస్ట్. సో ఇంజనీర్స్ పిల్లలు కూడా వాళ్ళు పైలట్ ట్రైనింగ్ చేస్తున్నారు, గ్రౌండ్ స్టాఫ్ పిల్లలు కూడా పైలట్ ట్రైనింగ్ చేస్తున్నారు. హూ ఆర్ ఏబుల్ టు ఎఫోర్డ్ దే ఆర్ డెఫినెట్లీ డూయింగ్ దేర్ పైలట్ ట్రైనింగ్. ఇప్పుడు ఫ్లైటెక్ ఏవియేషన్ అకాడమీలో ఏమేమి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాం మీరు? ఫ్లైటెక్లో మాకు వీ హ్యావ్ ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్, వీ హ్యావ్ పైలట్ ట్రైనింగ్, దెన్ వీ హ్యావ్ బీఎస్సీ ఏవియేషన్ ఫర్ దీస్ పీపుల్ అనమాట. వీళ్ళకి పైలట్స్కి ఇంజనీర్స్కి మా దగ్గర బీఎస్సీ ఏవియేషన్ కూడా ఉంది. అండ్ ఇప్పుడు ఈ ఏవియేషన్ అకాడమీలో చదువుతున్న వాళ్ళకి ఎంతవరకు జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి? ఇప్పుడు జాబ్స్ అంటే కోవిడ్ వల్ల కొంచెం మార్కెట్ డౌన్ ఉంది, బట్ అదర్వైజ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ జనవరి ఫిబ్రవరి వరకు అయిన వాళ్ళకి కూడా ఆఫర్ లెటర్స్ వచ్చేస్తున్నాయి చేతిలో. కానీ బికాస్ ఆఫ్ కోవిడ్ ఎవ్రీథింగ్ ఈజ్ స్టాండ్ స్టిల్ నౌ. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ మమతా గారు, అండ్ వన్స్ అగైన్ హ్యాపీ దసరా. వెరీ వెరీ హ్యాపీ దసరా అండి.